వస్తాయ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నెల్లూరులో ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా కొనసాగిస్తున్నాం. ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి నాయకులు రేకులగుంట అంకయ్య, నాతో పాటు ఆయన మా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు నేరెళ్ళ శ్రీనివాసులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇష్టయ్య, అదేవిధంగా రాష్ట్ర జిల్లా కోశాధికారి దేవరకొండ వెంకటేశ్వరులు కలిసి ప్రెస్ మీట్ కొనసాగిస్తున్నాం. ప్రధానమైనటువంటి అంశం 2 రోజుల కిందట కసుమూరు వెంకటాచలం మండలంలో కసుమూరులో పాతపాటి వెంకటేశ్వర్లు, పాతపాటి రమణమ్మ, అదేవిధంగా పాతపాటి అమర, పాతపాటి ఏడుకొండలు అనే రజకుల పైన అక్కడ ఉన్నటువంటి పెత్తందారు బొనిగల మస్తాన్, బొనిగల గౌతమ్ మరి కొంతమంది దుర్మార్గంగా రౌడీలను చేసి కొట్టారు. మహిళలనే ఇది కూడా చూడకుండా మహిళల్ని చీరలాగి కొట్టడం అనేది దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని సదరు గ్రామంలో మా బాధ్యులు పోయి మాట్లాడటం జరిగింది. సంఘంగా మాట్లాడి కృష్ణయ్య గారు పోయి సిఐ గారితో కూడా మాట్లాడి కేసు రికార్డ్ చేయమని చెప్పారు. కేసు రికార్డ్ చేశారు. రాత్రి బాధ్యుల్ని ఆ దుర్మార్గులుగా ఉన్న పెత్తందారులిద్దరిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి తెల్లారి పంపించేశారు. మళ్ళా ఇప్పుడు తీసుకొచ్చామని చెప్తున్నారు పోలీసులు. ఏదేమైనా మేము కోరుతున్నాం, కశ్మూర్లో జరిగినటువంటి రజకుల పైన దాడి సిగ్గుచేటైన విషయం. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా రజకుల పట్ల పెత్తందారులు దాడి చేయడం అనేది దుర్మార్గం. ఇది గత 2 సంవత్సరాల కిందట మేము ఒక మండల మహాసభ జరిపాము. అక్కడే పెత్తందారులు మహాసభ జరుగుతున్న సందర్భంలోనే ఆ మస్తాన్ నేతను తిట్టడం జరిగింది. రజకులు కులం పేరుతో తిట్టడం జరిగింది. నిన్న కొట్టేటప్పుడు కూడా బజారుకి వచ్చినటువంటి భార్య భర్త, అంటే నీకు పాతపాటి వెంకటేశ్వర్లు తన భార్య బజారుకి వచ్చి బజార్లో ఏదో టిఫిన్ కట్టించుకున్న సందర్భంగా కులం పేరుతో తిట్టి ఆడ నిలేసి వాదన పడడం జరిగింది. ఇంటికి పోగానే ఇంటికి పోయిన తర్వాత వాడు కొంతమంది వచ్చి దాడి చేసి కొట్టారు, మహిళల్ని కొట్టారు. ఇది దుర్మార్గం. అందుకు మేము అడుగుతున్న ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా మేము పోలీసు వారిని కోరుతున్నది ఒకటే, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. కేసు ఇంతవరకు ఏ కేసు కట్టింది చెప్పలేదు. కఠినమైన కేసు కట్టి నీవు వాళ్ళని జైలుకి పంపించాలని మేము కోరుతున్నాం. ప్రధానమైనటువంటి అంశం ఒకటి. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నటువంటి అంశం, ఇలాంటి ఘటనలో ఈ రోజుకి దళితులపైన, గిరిజనులపైన, వెనకబడిన తరగతుల్లో ఉన్నటువంటి ప్రజల్లో రజకులు, నాయ బ్రాహ్మణులు, వడ్డీర్లపైన ఈ రాష్ట్రంలో అనేక దగ్గర జరుగుతున్నాయి. మేము ఇప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని, డీసీ మంత్రి సమితి గారిని పలుమార్లు కలిసి వినత పత్రాలు ఇచ్చాము. సామాజిక రక్షణ చట్టాన్ని, అట్రాసిటీ చట్టంలాగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మేనమేషాలు లెక్కేస్తుంది. 6 మంది మంత్రులతో ఒక సబ్ కమిటీని వేశారు. బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తుంది. ఆ చట్టానికి సంబంధించినటువంటి రూపురేఖలు, విధి విధానాలు నిర్ణయించేదానికి ఆ మంత్రుల కమిటీ ఒకసారి సమావేశమైంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ఆయన చెప్పిన అంశం బీసీ సంఘాలతో, వృత్తి సంఘాలతో, వివిధ పెద్దలతో, ప్రజా సంఘాలతో చర్చించి విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పారు. చెప్పిన మాట 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందువల్ల ఈ విధంగా జరిగే దాడులను అరికట్టే దానికోసం సామాజిక రక్షణ చట్టం వెంటనే వృత్తిదారులకి, బీసీలకి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. కసుమూరులో జరిగిన రజకుల పైన జరిగిన దాడి దుర్మార్గమైన చర్య. ఇది ప్రజా సంఘాలుగా, అందరూ మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, బీసీ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు, వృత్తి సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఖండించాలని చెప్పి కోరుతున్నాము. మరోసారి మేము చెప్పేది ఏంటంటే,
వెంటనే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. కసుమూరులో ఉండే రజకులకు భద్రత కల్పించాలి. తదుపరి చర్యలు ఏదైనా జరిగితే దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకుపోయేదాని కోసం మేము సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.